ఇరాన్లోని కీలక అణుశుద్ధి కేంద్రాలైన ఫోర్డో, నతాంజ్పై అమెరికా ప్రయోగించిన బంకర్ బస్టర్ బాంబుల నుంచి భారత్ స్ఫూర్తి పొందినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఈ తరహా బాంబులు అవసరం పడే అవకాశం ఉండడంతో భారత్ సైతం బంకర్ బస్టర్ బాంబుల తయారీకి ముందడుగు వేస్తున్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. భూగర్భ లక్ష్యాల్ని ఛేదించగల శక్తివంతమైన కొత్త క్షిపణి వ్యవస్థను నిర్మించడం ద్వారా భారత్ భవిష్యత్ యుద్ధాలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందుకుగాను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ అగ్నిఫై ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి సంస్కరణను అభివృద్ధి చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ క్షిపణి సాధారణంగా 5,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిని కలిగి ఉంటుంది. అయితే ప్రస్తుతం రూపొందించనున్న కొత్త వేరియంట్ 7,500 కిలోగ్రాముల భారీ బంకర్ బస్టర్ వార్ హెడ్ ను మోయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ క్షిపణి పేలడానికి ముందు 80 నుంచి 100 మీటర్ల భూగర్భంలోకి చొచ్చుకుపోగలదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇటీవల ఇరాన్పై GBU-57 A/B అనే 6 భారీ ఆర్డినెన్స్ పెనిట్రేటర్ బాంబుల్ని అమెరికా ప్రయోగించింది. ఈ బాంబులు ఒక్కొక్కటి 13,600 కిలోల బరువుంటాయి. భూమిలోకి ముందుగా 61 మీటర్ల మేర చొచ్చుకెళ్లి ఆపై ఇవి పేలుతాయి. ఒకే చోట ఒకదాని వెంట ఒకటిగా ఈ బాంబుల్ని జారవిడిస్తే చాలా లోతుగా నష్టం కలిగించొచ్చు. వీటిలో సంప్రదాయ వార్ హెడ్లే ఉంటాయి. ఒక్కో బాంబు ఖరీదు $20 మిలియన్ వరకు ఉంటుంది. ఈ బాంబులకు దీటుగా భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో బంకర్ బస్టర్లను రూపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.